బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు బస్సులు మంటల్లో తగలబడుతున్నాయి. ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. భారీ పొగమంచు కారణంగా బస్సులు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగినట్టు సమాచారం. 3 నుంచి 4 బస్సుల్లో మంటలు తగలబడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. 4 నుంచి 3 బస్సుల వరకు కూడా ప్రమాదంలో దగ్ధమైనట్టు చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోవడం జరిగింది? అక్కడ స్థానికంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి? రైట్ కృష్ణ, ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పైన మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అంటే పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్ల మీద దృశ్యమానత అనేది అస్సలు కనిపించడం లేదు. ఎదుటి వెహికల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఏం కనిపించకపోవడంతోనే ఒకదానికొకటి వాహనాలు గుద్దుకున్నాయి. మార్నింగ్ టైంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కువగా వాహనాలు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో అకస్మాత్తుగా ఆ బస్సులన్నీ కూడా మంటలు వ్యాపించి మంటలు చిక్కుకున్నాయి. సంఘటనా స్థలంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వేగంగా వ్యాపించిన నేపథ్యంలో బస్సులోని ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా కొంతమంది చాలా వరకు నిద్రావస్థలో ఉన్నారు. వారంతా ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఆ శబ్దానికి భయభ్రాంతులకు గురై వారంతా కూడా బస్సు నుంచి దిగివేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రాణ నష్టం కూడా భారీగానే సంభవించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా తెలుస్తోంది. మొత్తం ఏదైతే బస్సులు ఢీకొన్నాయో ఒకదానికొకటి వాటన్నిటికి కూడా మంటలు వ్యాపించాయనేది చెప్తున్నారు. పలువురు మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సంఘటనా స్థలానికి పోలీసులు అధికారులు చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు. మధుర జిల్లాలోని యమునా ఎక్స్ప్రెస్ వే పైన ఈ ఘటన జరిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే 4 నుంచి 5 బస్సులు అయితే ఒక కారు కూడా మంటల్లో చిక్కుకుంది అనేది కూడా చెప్తున్నారు. ప్రమాద తీవ్రతతో హైవేపై భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాథమికంగా 4 వరకు చనిపోయి ఉండొచ్చు అనేది మధుర జిల్లా అధికారి అయితే చెప్తున్నారు. మరికొంతమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది ప్రధానంగా అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. అంటే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం దట్టమైన పొగమంచు వల్ల ఎదుటి వాహనాలు కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా తెలుస్తుంది. దీంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గతంలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే ఈవెన్ ఎదుటి వాహనం దగ్గర వెళ్లే వరకు కూడా ఎదుటి ఏముంది ఏంటి అనేది కూడా ఆ పొగమంచు వల్ల కనిపించకపోవడంతో, అంటే మంచు తుప్పటిలాగా మొత్తం ఆ పొగంతా కూడా రోడ్ల హైవే పైన కమ్మేసిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఎటువంటి వాహనాలు కనిపించడం లేదు. ప్రత్యక్ష సాక్షి దీంట్లో ప్రమాదం జరిగిన సందర్భంలో తాను నిద్రపోయానంటే కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. బస్సు నిండా జనాలు ఉన్నారు, పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది బస్సు, అన్ని సీట్లు నిండి ఉన్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, కానీ ఎంతమంది చనిపోయారనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రసూన. హైదరాబాద్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఒకదానికొకటి 3 కార్లు ఢీకొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Right point.